లోకంలో బోలెడంత జ్ఞానాన్ని సముపార్జన చేసినటువంటి వ్యక్తులలో సైతం చాలా సబ్జెక్ట్స్లో నిపుణులై ఉంటారు, మంచి పనులై ఉంటారు, మంచి ఐడియాలజీ కలిగి ఉంటారు, మంచి గ్రహణ శక్తి కలిగి ఉంటారు. కానీ జీవితంలో ఆరంభం, గమనం, ముగింపు సమస్తము తానై ఉన్న దేవుని విషయంలో మాత్రం మొదటి మానవుడి దగ్గర నుంచి చివరి మానవుడి దాకా అందరినీ అజ్ఞానము రాజ్యం వెళ్తానే ఉంది. అసలు అజ్ఞానం అనేది మానవుల్లో ఎప్పటి నుంచి సంప్రాప్తమైందంటే ప్రారంభం నుంచి సంప్రాప్తమైంది. అయితే దాని గురించి అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో కూడా 30వ వచనం నుంచి కింది, ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా దేవుడు ఊరుకొనెను గాని ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. నేను అంటున్నాను, అజ్ఞాన కాలం అంటే ఆదామప్పుడు లేదా అబ్రహాం అప్పుడు, నోవహు అప్పుడు, లేకపోతే అప్పుడెప్పుడో కాదు. దేవుని వెలుగును పొందకుండా, దేవుని జీవపు వెలుగును స్వతంత్రించుకోకుండా ఇప్పటికీ ఉన్న మనుషుల్లో ఎంతమంది అయితే సత్యదేవుని గ్రహించకుండా అలాగ ఉన్నారో వాళ్ళందరిలోనూ ఈ అజ్ఞానాంధకారమే రాజ్యం వెళ్తుంది. అర్థమైందా? మనుషులందరిలో నిండుంది, కానీ ఈ మనుషుల మధ్యలోనే దేవుని వెలుగు ప్రకాశిస్తుంది, దేవుని సత్యజ్యోతి వెలుగుతుంది. జ్ఞానము సంత వీధులలో నిలిచి బిగ్గరగా కేకలు వేయుచున్నది, వీధి మొగలలో నిలిచి అది మొర్రపెట్టుచున్నది. మొదటి వచనం నుండి జస్ట్ రెఫరెన్స్ గుర్తు రాసుకోండి. అక్కడ ఆ 8వ అధ్యాయంలో చాలా భాగం జ్ఞానాన్ని గురించి మాట్లాడతాడు. జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తిని పోల్చి చూపిస్తాడు. జ్ఞానం అంటే మనలో ఉండేటువంటి సబ్జెక్టును గురించిన అవగాహన జ్ఞానం, కానీ జ్ఞానం ఒక వ్యక్తి కూడా. వ్యక్తి అయి ఉన్న జ్ఞానం అక్కడ మాట్లాడుతున్నాడు, మొర్రపెడుతున్నాడంట, ప్రకటిస్తున్నాడంట, మొత్తుకుంటున్నాడంట. మనుషులు పట్టించుకోవటం లేదంట. ఈ జ్ఞానం దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు అంటాడు. చివరి వచనంలో ఆయనే మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను అంటాడు. మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము అంటాడు. సో జ్ఞానము అంటే ఒక సబ్జెక్టును కూర్చున్న అవగాహన పొందినవాడు జ్ఞానాన్ని పొందుకున్నాడు ఆ సబ్జెక్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ గారు ఉన్నారు, సర్జరీలు చేసే వైద్యుడు ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి పొట్ట ఎలా కోయాలో, ఆపరేషన్ ఎలా చేయాలో ఆ విషయంలో అతనికి ఆ సబ్జెక్టులో జ్ఞానం ఉంది. సో అతను జ్ఞానవంతుడు. ఎందులో? వైద్య విధానంలో. ఈ అవగాహనను కూర్చున్న సంగతి కాదు. నిజంగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు జ్ఞానమట, ఆయన పేరు నీతి, ఆయన పేరు పరిశుద్ధత, ఆయన పేరు విమోచన, ఆయన పేరు జ్ఞానం. ఇంకొకటి ఆయన పేరు వెలుగు, వాక్యం, ఆయన పేరు కాపరి, ఆయన పేరు సహకారి, ఆయన పేరు ఇమ్మానుయేలు, ఆయన పేరు నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి, బలవంతుడకు దేవుడు. పెద్దగా చెప్పండి. నేనే జ్ఞానం అనే వ్యక్తి, మిస్టర్ జ్ఞానం గారు. ఆయనను గూర్చిన వాక్కు లోకములో ప్రచురింపబడుతుంది. సువార్త కూటాల ద్వారా కావచ్చు, పుస్తకాల ద్వారా కావచ్చు, కరపత్రికల ద్వారా కావచ్చు, టెలివిజన్ ద్వారా కావచ్చు, సెల్ ఫోన్ ద్వారా కావచ్చు, నానా రకాలుగా, నానా విధాలుగా లోకమందంతటా ఆయనను గూర్చినటువంటి ఉపదేశము, ఆ వెలుగును గూర్చిన సాక్ష్యము ప్రకటింపబడుతుంది. కానీ అజ్ఞానాంధకారం అనే చీకటి చేత ఆవరించబడిన మనుష్యాళి ఆ వెలుగును గ్రహించలేకపోతున్నారు. ఇది ఏ వెలుగు? జీవపు వెలుగై ఉన్న యేసును అజ్ఞానాంధకారంతో నింపబడినటువంటి మనుషులు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళ కళ్ళ ముందే ఆయన గురించి ప్రచురించబడుతుంది, వాళ్ళ చెవులలోకి ఆ వాక్కు కూడా వెళుతుంది, కానీ పట్టించుకోవటల్లా. ఇప్పుడు ఏం చేయాలి అంటే టోటల్గా ఒకటి అర్థమైంది మనకి. మానవ జాతి మొత్తం కూడా అజ్ఞానం అనేటువంటి చీకటిలో బందీ అయిపోయింది. పండు తింటే జ్ఞానం వచ్చింది అనుకున్నారు, భలే జ్ఞానం వచ్చింది. ఏ జ్ఞానం? ఏమాత్రం జ్ఞానం? అసలు దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తుని కోరుకొని, దేవుడే నాకు జ్ఞానమై ఉన్నాడు, మళ్ళీ నాకు సొంత జ్ఞానం ఎందుకు, నాకు అవసరం లేదు, సర్పమా అంటే ఆనాడే గొడవ ఉండకపోను. కానీ అలా కాకుండా ఆత్రపడి ఆ సర్పపు బోధకు చెవియొగ్గి వెళ్ళి దేవుడు వలదన్న పని చేసిన కారణం చేత జ్ఞానం అనే పేరుతో అజ్ఞానం అనే దాన్ని తీసుకొచ్చి ఎత్తినేసింది మనందరికీ. మానవ జాతి మొత్తం అలానే బందీ అయిపోతే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను దేవుని జీవపు వెలుగై ఉన్న క్రీస్తు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన వెలుగే. నిజమైన వెలుగు ఉండెనో అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అన్నాడు. ఇక ఆ వెలుగు లోకంలోనికి వచ్చేసాడు. వచ్చేసి సమూహాన్ని కాదు, ఒక్కొక్క వ్యక్తిని, ప్రతి మనుష్యుని అన్నాడు. పర్సనల్గా ఒక్కొక్క వ్యక్తిని దర్శిస్తూ ఈ అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి దేవుని వెలుగు మన హృదయాలలో వెలిగేటట్టుగా
ప్రభువే జోక్యం చేసుకొని మనందరినీ వెలిగిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎంత ప్రభువు చేత వెలిగింపబడిన వాళ్ళు, సత్యాన్ని గ్రహించిన వాళ్ళు, తాము ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్ళాలో, తమ మూలం ఎవరో, ఈరోజు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు ఉన్నారో, ప్రభువు చేత వెలిగింపబడిన వాళ్ళు, సత్యాన్ని గ్రహించిన వాళ్ళు, తాము ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్ళాలో, తమ మూలం ఎవరో, తమ బ్రతుకు అర్థం ఏమిటో, పరమార్థం ఏమిటో, ఎవరి కొరకు బ్రతకాలో, ఎవరి నిమిత్తం మనం సృజించబడ్డామో, ఆ సృష్టికర్త ఎవరో, ఆయన ఏం కోరుతున్నాడో మొదలైన సంగతులన్నిటినీ తెలుసుకుని ఆయనను ప్రేమించి సేవించి ఆయన చిత్తము జరిగింపనించి ఆయన పాదాల చెంతకు అందుబాటులోకి వచ్చిన మీరందరూ ఆయన చేత వెలిగింపబడిన వారు, నేను సహా మనందరం కూడా ఆయన చేత వెలిగింపబడ్డ వాళ్ళం. అప్పుడు మనం కూడా అదే అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడాం. ఈరోజు సభ్య సమాజం మొత్తం కూడా అదే అజ్ఞాన అంధకారంలో బందీ అయిపోయింది. ఏది చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు, అందులోని వాస్తవికత ఏమిటో తెలియదు, దానివల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంటో తెలియదు, మొత్తానికి చేస్తూ ఉన్నారు. ఉన్నప్పుడు నేను కూడా చాలా కార్యక్రమాలు చేశా, మా వాళ్ళు కూడా చేశారు. చేసేయన్నీ చూస్తూ ఉన్నా. ఇది ఎందుకు అంటే ఆ ప్రశ్నకు సమాధానం లేదు. దైవానికి నా జుట్టు ఎందుకు అన్నది నా ప్రశ్న. దైవానికి నా జుట్టు అవసరమా అని సంవత్సరానికి ఒకసారి నాకు కుదిరినప్పుడల్లా పోయి అదే పని చేసి వచ్చేవాడిని. ఎందుకో తెలియదు, కానీ గుండు కొట్టించుంటే మంచిది, దేవుడికి సంతోషం. కథ బ్రదర్ చేసి వచ్చేవాడిని. పోయేటప్పుడు పుష్కలంగా సమృద్ధిగా జుట్టు పెంచుకొని అప్పుని పోయి మొత్తం శుభ్రంగా క్షవరం చేయించుకొని సమృద్ధితో పోయి సమస్తం సర్వమంగళం చేసుకొని ఛార్జీకి మౌనంగా డబ్బులు చూసుకొని ఇంకంతే సంగతులు. పోయేటప్పుడు అన్నీ పుష్కలంగా పోయి శుభ్రంగా అన్నీ స్వాహ. ఎందుకు ఆ పనులన్నీ చేశానో, అంతా సర్వమంగళం చేసుకొని ఎందుకు వచ్చానో, ఇందును బట్టి నాకు కొనగూరింది ఏంటో నాకేం తెలీదు. పోయాను, వచ్చాను. 5 రోజులు జాతర జరుగుద్ది. 5 రోజులు జరిగే జాతరలో మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా దేవర పేరిట ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ఎన్ని కార్యక్రమాలు జరిగినా అన్నిటి ఆరంభం మాత్రం మద్యంతోనే ప్రారంభమైద్ది. 5 రోజుల జాతరలో మద్యం లేకుండా అసలు అవకాశమే లేదు, జాతరే లేదు. ఆరాధించేవాడి దగ్గర నుంచి అందులో పాల్గొనే ప్రతి ఒక్కడు ఆన్లోనే ఉండాలి. అదే అక్కడ జరగాల్సినటువంటి కర్తవ్యం, కార్యం. అలా లేకపోతే అవకాశం లేదు. ఇదేంట్రా, తాగుడు మాన్పించేవాడు కదా దేవుడు, ఇక్కడేంద్రా నాయన అలవాటు లేనివాడు కూడా అలవాటు అయ్యేటువంటి అవకాశం ఉంది కదా అనే డౌట్ వచ్చిందనుకో, తప్పు. అలాంటి ప్రశ్నలు వేస్తే మన దేవరకు కోపం వస్తుంది అనుకో, అన్ని గల్లంతైపోతాయి. అలాగా అనరాదు. అందరితో పాటు త్రాగవలెను, అందరితో పాటు ఎగరవలెను, ఊగవలెను, అంతే. తెలియదు. ఇప్పుడు ఒకవేళ ఈ ప్రశ్న నేను వేశాను అనుకో, ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇది విన్నారనుకో, చర్రం అంటది. నాకు తెలుసు ఆ సంగతి. ఎందుకంటది? ఇదే వీళ్ళతో వచ్చిన గొడవ. వాడిదేదో వాడు చెప్పుకోడు, ఏదైనా చెబుతాడు ఇందామంటే అటు పోతాడు ఇటు పోతాడు, వాళ్ళ సంగతి అంటాడు, వీళ్ళ సంగతి అంటాడు, ఇటు గోలేంది ఇటు చెప్పుకోడు. ఇదొక అజ్ఞానం. ఇప్పుడు 2 ఏళ్ళు 4, ఒకప్పుడు మనకు తెలియదు 2 ఏళ్ళు 3 అనుకున్నాం. తర్వాత కాస్త లెక్కల పుస్తకం తెచ్చుకొని, ఎక్కాల పుస్తకం తెచ్చుకొని లెక్కలు కరెక్ట్ చేసుకొని 2 ఏళ్ళు 3 కాదురా, ఇప్పటిదాకా మన తాత 3, మన నాన్న 3. కానీ మన దగ్గరికి వచ్చేప్పుడు కొంచెం నాలెడ్జ్ పెరిగిందిరా, లెక్కలు కరెక్ట్గా అర్థమైంది. 2 ఏళ్ళు 4రా నేను చెప్పాను అనుకో, అరే నువ్వే ఇప్పుడు చెబుతాయిందిరా, మన ముత్తాత 3, మన తాత 3, మన నాన్న 3. నువ్వు ఇప్పుడు వచ్చి 4 గంటలు ఎట్ట కుదిరిద్ది, నేను కూడా 3 అంటాడు. ఎట్లా చెప్పాలి వాడికి? అవునా? ఈ విధంగా భక్తి ఆచారాల పేరుతో జరిగినటువంటి విషయాలు చాలా వరకు, కొన్ని ఆచారాలు కొన్ని ప్రయోజనకరంగా ఉంటే, కొన్ని ఆచారాలు మరీ దారుణంగా, మరీ అజ్ఞానంగా ఉన్నాయి. అయినా ఫాలో అయ్యాం. ఎక్కడో మాకు కలిసిన బంధువు పోయాడు అనుకో, మా ఇంట్లో మంచాలు, దుప్పట్లు, దిండులు, బట్టలు, సామాను మొత్తం నానబెట్టిద్ది మా అమ్మ. నొలక మంచాలు, పట్టెలన్నీ లాగి. ఎందుకంటే సచ్చినోడు ఎఫెక్ట్ ఎక్కడన్నా పొడి ఉంటే ఆ పొడిలో వాడు వచ్చి కూర్చుంటాడేమో డౌట్, ఏం పాడు మా అమ్మకి. మొత్తం నానబెట్టిద్ది. ఎక్కడన్నా దూరపొడి పోయాడంటే ఇక మాకు నేల పడకే. ఈ నొలక మంచాలు తడిపితే నీళ్ళకు పోతాయి. అట్లా ఐడియా ఉందా మీకు? అంటే ఎక్కడో ఎవరో బంధువు పోయాడు, అయితే మనకు అంటూ సూతకం కాబట్టి మొత్తం తడిపేసుకోవాలి, అంటు మాపుకోవాలి అని మొత్తం పోయేవాడిని, ఆవుల దొడ్డికి పోయేవాడిని. నిరీక్షించి
నిండా పోయి పట్టుకొచ్చేవాడిని. ఏంటి అర్థమైందిగా మీకు? తీసుకొచ్చి మా అమ్మకి ఇస్తే మా ఇల్లు అంతా జల్లేది, మా ముఖాల మీద జల్లేది. ఏం చేయాలా? పసుపు కాదు, ఇంకా పవర్ఫుల్ అంటది. పసుపు కన్నా పవర్ఫుల్ అంటది. ఎంత ఇంకా నిలబడి చల్లిపించుకునేవాళ్ళం, లేకపోతే ఊరుకునేది కదా అమ్మా. ఆ విధంగా ఎందుకుమా ఈ జల్లుకుంటే చండాల వాసన వస్తుంది ఒంటి మీద అంటే నర్మే తప్పు కదా నర్మే అన్నట్టుగా అని ఇంకా చల్లిపోయేది. ఏం చేస్తున్నావో తెలియదు, ఎందుకు చేస్తున్నావో తెలియదు. టోటల్గా మాత్రం మొత్తానికి అది మంచిది, ఇది మంచిది. ఇప్పుడు ఈ రెండే కాదండి, బోల్డ్ అని నేను ఇట్లాంటి లోకంలో ఉన్నోళ్ళు చేస్తున్నటువంటి క్రియలు. దీని మీద ఒక మంచి కొంచెం నవ్వుగా ఉంటుంది, సరిగ్గా ఆలోచించుకుంటే పిచ్చ నవ్వు వచ్చింది. నేను అది చదివినప్పుడు తలుచుకొని నవ్వా. నేను ఊహించుకొని ఈ క్రొత్త దాన్ని అవి మొత్తం కలిసి కొట్టేటప్పుడు దాని ఫీలింగ్స్ ఏంటి. కొడితే కొట్టారు బ్రదర్, రీజన్ చెప్పి కొట్టండి. అసలు నేను మెట్లెక్కితే మీకు వచ్చి నష్టం ఏంది? మీరు ఎందుకు లాగుతున్నారు, మీరు ఎందుకు కొడుతున్నారు అని పాపం అది అలా ఫీల్ అయి ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే అప్పుడెప్పుడో స్టార్టింగ్లో ఏదో ఒకటి జరిగింది, ఆ జరిగిన దాన్ని పట్టుకొని ఇక మిగిలినవన్నీ దాన్ని అలా ఫాలో అవటం మొదలుపెట్టినాయి. స్టార్టింగ్లో నీళ్లు పడ్డాయి, తర్వాత నీళ్లు పడ్డాయా లేవా అన్నది అనవసరం, అది ఎక్కితే నీళ్లు పడతాయి అంతే. అది ఆ ఆలోచన అనేది అలా పెరిగిపోయింది. ఇక అంతే, ఏది ఎక్కినా పట్టుకొని కొడతామే. దీన్ని ఏమంటాం? అజ్ఞానం. జంతువులలో అజ్ఞానం. సార్ జంతువులు అంటే తీసేయండి, వాటికి తెలియలేదు, అవి వివేచించలేవు. కానీ మానవులు, కానీ మీకు తెలుసా భూప్రపంచంలో మనుష్య సమాజంలో చాలామంది, ఇప్పుడు కోతిని గురించి చెప్పుకుంటే మనం నవ్వుకున్నాం కదా, అన్యజనుల్లో కావచ్చు, క్రైస్తవుల్లో కావచ్చు, ఇదే టైపులో చాలామంది ఉన్నారు అంటే మీరు నమ్మగలరా? కానీ ఉన్నారు. అన్యజనులు శకునాలు పాటిస్తారు. శకునాలు ఎందుకు అలా ఫాలో అవ్వాలో ఎవరికీ తెలియదు. వాస్తుని ఫాలో అవుతారు. వాస్తుని అలా ఎందుకు ఫాలో అవ్వాలో ఎవరికీ తెలియదు. భక్తి చేస్తాడు. ఎందుకు ఆ వ్యక్తికి భక్తి చేయాలో, ఆ వ్యక్తి మన కోసం చేసింది ఏమిటో, ఆ వ్యక్తి ద్వారా మనం పొందిన మేలేంటో ఏమీ అర్థం కాదు. అందరెందుకో నేను అందుకే, అన్నీ కలిసి కొడుతున్నాయి కాబట్టి నేను కూడా కొట్టాలి అన్నట్టు తప్పించి దీని వెనకున్న ఆంతర్యం ఏంటి, ఇందులోని పరమార్థం ఏంటి అనేది ఎవ్వరూ ఆలోచించరు. మా ఇంట్లో గొడవ అయితే చాలు ముందు వాస్తు తేడాలు చూసుకుంటాం. మూలన్నా పెరిగిందా, ఏ మూలన్నా తగ్గిందా, అందుకే మా ఇంట్లో కొట్లాట అయిందేమో, అప్పులైందేమో, గొడవ అయిందేమో అని ఇష్యూ అయితే చాలు ముందు వాస్తు సిద్ధాంతం తేవటం, ఇల్లు చూపించడం. వచ్చినోడు వరకు ఎందుకు పోతే, డబ్బులు తీసినోడు వరకు పోతే ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి బాగా కొట్టించిపోయేవాడు. ఆహా ఈ మూల ఇది ఉండకూడదండి, ఉండకూడదు, అర్జెంటుగా తీసేసేయండి పెట్టేది. ఎప్పటికి కూడా కాస్త దేవుణ్ణి తెలుసుకున్నా కూడా కొంతమందికి అది పోదు, ఒక పక్క కొడతానే ఉంటుంది. ఈ సిద్ధాంతాల పిచ్చి, ఈ శకునాల పిచ్చి కొంతమందిలో పోదు. ఈ మాంత్రికుల పిచ్చి, దేవుని మార్గంలోకి వచ్చి దేవుని రక్తంలో కడగబడి దేవుని గురించి తెలుసుకున్న వ్యక్తులలో సైతం కొంతమందిలో మాంత్రికుల పిచ్చి, మాంత్రికుల్ని విపరీతంగా నమ్మటం అనేది ఉందని మీరు ఊహించగలరా? కానీ నేను చూసా కొంతమంది నాతో మాట్లాడారు విచిత్రంగా, కొత్త ఫేసుల్లే. అంటే పాష గారు ఇది మామూలుది కాదండి, మంచి పవర్ఫుల్ అండి, ఇది బావాలంటే ఇది మామూలు వాళ్ళు కాదండి, దీనికి సపరేట్ పనోళ్ళు ఉంటారు. ఎవరు బాబు అంటే మాంత్రికులు ఉంటారు. బైబిల్ గ్రంథంలో అలాగ మాంత్రికులను ఆశ్రయించిన వాళ్ళని ఒక రాజు ఆశ్రయించినందుకు ఏలియా ద్వారా ఒక సమాధానం రాయబడి ఉంటుంది. గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంటుంది. ఆ మాంత్రికులను ఆశ్రయించడం ద్వారా బయల్జెబూబు వద్దకు తన పనివారిని పంపినందుకు ఏలియా దేవుని మూలంగా ఆ రాజుకు ఏమని బదులిచ్చాడో చూసినవాడు, తెలుసుకున్నవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని ఆశ్రయించడం. దయ్యం ఎప్పుడు దయ్యమును వెళ్ళగొట్టదు. దయ్యం దయ్యానికి సపోర్ట్ చేసుకుంటుంది. దయ్యం దయ్యాన్ని వెళ్ళగొడితే దాని రాజ్యం పడిపోయిద్దని సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. ఒక మాంత్రికుడు ఆరాధించేది డెవిల్స్నే, దురాత్మలనే. దురాత్మలను ఆరాధించే ఆరాధకుడు దురాత్మలను ఏ విధంగా వెళ్ళగొడతాడు? వాడు బ్రతికే దాంతో కదా. కానీ కొంతమందికి అదే పిచ్చి, లక్షల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మి, వాస్తు సిద్ధాంతుల మాటలు నమ్మి,
మంచి మంచి ఇల్లు పగలగొట్టుకొని ఒట్టి ప్లాట్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. అలాగే ఈ మాంత్రికుల మాటలు నమ్మి ఇల్లు ఒళ్ళు మొత్తం గొల్ల చేసుకున్న వాళ్ళు ఉన్నారు. రకరకాల ఆచారాలు ఎందుకు చేయాలో తెలియదు, చేస్తే మంచిది అంటాం, చేసేయటం. భక్తిలో అదే ఉంది, ఆచారాల్లో అదే ఉంది. పాతకాలంలో సతీ సహగమనం అని పెట్టారు. భర్త తెస్తే భర్తతో పాటు భార్యను కూడా తగలబెట్టేవాళ్ళు. సాంఘిక దురాచారాలు. కొంతమంది సంఘ సంస్కర్త బయలుదేరి ఈ సాంఘిక దురాచారాలని అడ్డగించి పెద్ద పోరాటాలు చేసి వాటిని కట్టడి చేస్తే ఇప్పుడు ఆగిపోయినాయి. అంటరానితనం, కులం పేరిట దూషించడం, ద్వేషించడం, సాంఘిక దురాచారాలు, ఇవన్నీ లోకంలో ఉన్నవాళ్ళు, అజ్ఞానాంధకారంతో ఉన్నవాళ్ళు వాళ్ళు చేసేటువంటి క్రియలు. కానీ వాళ్ళు దాని గురించి ఆలోచించరు. ఎందుకు ఇలా చేయాలి, దీని వెనకున్న ఆంతర్యం ఏంటి, దీనిలో ఉన్న పరమార్థం ఏంటి అనేది అడగరు. అడిగిన అవతల దగ్గర నుంచి సరైన ఆన్సర్ వచ్చిందా లేదా అన్నది వివేచించరు. అర్థమైందా? యేసు ప్రభు కన్యమరియకు పుట్టాడు పరిశుద్ధాత్మ ప్రభావంతో అంటే నమ్మరు. కానీ ఇద్దరు పురుషులకి ఒక అబ్బాయి పుట్టాడంటే మాత్రం నమ్ముతారు. అర్థమైందా? ఇద్దరు పురుషులకి ఒక బాబు జన్మించాడంటే నమ్ముతారు. ఒక పరిశుద్ధురాలైన కన్య గర్భాన పరిశుద్ధాత్మ శక్తితో ఒక బాబు పుట్టాడంటే ఒక సినిమా హీరోయిన్కి అర్థం కాల, అట్ట పుట్టాడు అని. అర్థమైందా? కానీ ఇందాక నేను చెప్పింది మాత్రం నమ్ముతారు. సరేలే, వాళ్ళని ఏమందాం, నేనేం ఎగతాళి చేయను, ఎద్దేవా చేయనులే. కానీ అజ్ఞానాంధకారము వారిని ఆవరించినందున జ్ఞానము లేని స్థితిలో వారు నశించిపోతున్న మెట్టులో ఉన్నారు. రకరకాలుగా లోకంలో అజ్ఞానం విలయతాండవం చేస్తుంది. ఆ అజ్ఞానాన్ని రూపుమాపి ప్రజలందరికీ సత్యజ్యోతిని చూపించి వారిని సత్య మార్గం వైపు తిప్పడానికే నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. కృపను బట్టి యేసయ్య జీవితంలో ఆయన కళ్ళు తెరిచిన తర్వాత, వెలిగించిన తర్వాత ప్రతి దానిలో క్లారిటీ. ఇది చేస్తున్నాం అంటే దీనిలో ఆంతర్యం ఏంది, ఇది చేస్తున్నాం అంటే ఎందుకు చేయాలి, దీనివల్ల అనుగురే ప్రయోజనం ఏంటి, ఇది రైటా రాంగా అనే ప్రతి విషయంలో అలా వెతుక్కొని ఒక స్పష్టత తీసుకొని ప్రయాణం చేయడం అనేది క్రీస్తు యేసునందు మనకు లభించిన ఒక ధన్యకరమైన అనుభవం. అంతకుముందు ఎటుపోతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఎలా చేస్తున్నామో తెలియదు, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలియదు, నష్టాలేంటో తెలియదు. మొత్తానికి నలుగురితో పాటు నతనీయులు గుంపులో గ్లోరీ చందంగా సాగామన్నమాట. అయితే ఇప్పుడు దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుని సత్యమేంటో మనకు బోధపరిచిన తర్వాత ఇక అజ్ఞానాంధకారాన్ని వదిలేశాం. సత్యమై ఉన్న క్రీస్తుని పట్టుకొని ఇప్పుడు ఆయన అనుసరించి నడుస్తున్నాం.